మోసపోతా ఉన్నారు ప్రజల్ని. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తా ఉంటే ఇవాళ రప్ప అని ఇవాళ వాళ్ళ కేసులన్నీ బయటపడతా ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ 3,000 కోట్ల రూపాయలు. పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి, ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి. ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. ఎవరెవరు దీంట్లో తిమింగళాలు అనేవి బయటకు వస్తున్నాయి. అసలు తిమింగళం కూడా అతి త్వరలో బయటికి రాబోతోంది అని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. దోచేస్తాను, ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ నేను గతంలో వాళ్ళు చేసినటువంటి విధానం. ఇవాళ నిన్న నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే బోర్డర్ జిల్లాలో మనం చేసినటువంటి ఈ పాలసీ వల్ల 500% వృద్ధి చెందింది. అంటే బయట రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పేట్ ఇక్కడ వచ్చేది అది అందరూ కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయేది. ఇవాళ అదంతా మనం కాపాడగలిగాం. మంచి బ్రాండ్లు తీసుకురాగలిగాం. అతి తక్కువ రేటుగా అందించగలుగుతున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు, ప్రతి దాన్ని జేబులు నింపుకున్నారు. ఇవాళ అవన్నీ కూడా బయట పడుతున్నాయి. ఇలాంటి స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి. రాష్ట్రం చూస్తే అభివృద్ధి చెందుతుంది, ప్రజలు చూస్తే ఆనందంగా ఉన్నారు. ఈ వాళ్ళ మనసును డైవర్ట్ చేయాలని చెప్పి మళ్ళీ కులాలని, మతాలని, ప్రాంతాలని రకరకాలుగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చూసే ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ అని చెప్పి. పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ లో చనిపోతే లేదు ఒక మతం వాళ్ళే వాళ్ళని హత్య చేశారని చెప్పి దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ భార్య బయటకు వచ్చింది చెప్పింది, ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది, మీరెవరు దీంట్లో కూడా ఇన్వాల్వ్ కావద్దని చెప్పి. అంటే అక్కడ ఒక మతాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని వాళ్ళు చేయటం, ప్రాంతాల మధ్యన ఇవాళ చూసాం నీళ్ళ దగ్గర కూడా గొడవలు పెట్టే కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారు. ఇవాళ మొన్న రాష్ట్ర అవసరాల కోసం కొంత నిధుల కోసం మనం ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళకి లెటర్లు రాసి 200 మెయిల్స్ పెట్టి మీరెవరో డబ్బులు ఇవ్వద్దని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఈ సంవత్సర కాలంలో నిద్రాహారాలు మారి పనిచేసే నాయకులు ఒక పక్క ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకుని ఇవాళ మళ్లీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు ఒక పక్క. ఒకసారి మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఇదే గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. నేను ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి మీ అందరితో కూడా మాట్లాడాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడే మరి సునీత గారు 1,30,00,000 రూపాయల సిమెంట్ రోడ్లు ఈ గ్రామంలో 25 రోడ్లు వేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీరందరూ కూడా వారిని అభినందనలు తెలియజేయాలని చెప్పి